సౌత్ లో సత్తా చాటిన బ్యూటీస్ ఇప్పుడు బాలీవుడ్ ని టార్గెట్ చేస్తున్నారు. ఏ చిన్న ఆఫర్ వచ్చినా అక్కడ పాతుకుపోయేందుకు సై అంటున్నారు. ఇప్పటికే ఈ రూట్ లో నేషనల్ క్రష్ దూసుకుపోతుంటే నార్త్ లేడీస్ కే షాక్ ఇస్తోంది కీర్తి సురేష్. నార్త్ లేడీస్ సౌత్ మార్కెట్ ని టార్గెట్ చేస్తే బాలీవుడ్ లో పాతుకుపోయేందుకు సై అంటున్నారు సౌత్ హీరోయిన్స్. ఇప్పటికే యానిమల్ తో సత్తా చాటింది రష్మిక మందన్న. పుష్ప బ్రాండ్ కి తోడవడంతో నిర్మాతలు క్యూ కడుతున్నారు. నిర్మాణంలో ఉన్న తెలుగు సినిమాల డబ్బింగ్ హక్కులకు ఫ్యాన్సీ రేట్లు ఆఫర్ చేస్తున్నారు. అందుకే పూజా హెగ్డే సైతం పట్టు వదలని విక్రమార్కురాలిగా హిందీ ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు ఈ లిస్ట్లో కీర్తి సురేష్ చేరిపోయింది. తమిళ బ్లాక్ బస్టర్ తేరీ రీమేక్ తో ఈ బ్యూటీ నార్త్ లో అడుగు పెడుతోంది. హిందీలో వరుణ్ ధావన్ తో బేబీ జాన్ మూవీ చేస్తోంది కీర్తి సురేష్. ఇది మహానటికి బాలీవుడ్ డెబ్యూ. ఇది సెట్స్ పై ఉండగానే అక్షయ్ కుమార్ సరసన నటించే ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రియదర్శన్ డైరెక్షన్ లో ఓ హారర్ థ్రిల్లర్ చేయడానికి ఓకే చెప్పాడు అక్షయ్. ఇది బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తో సాగనున్న కథ. అక్షయ్ హీరో అయినప్పటికీ ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉన్న స్కోప్ హీరోయిన్ కే ఉంటుందట. అందుకే మొదట ఆలియా భట్, కియారా అద్వానీలను అనుకున్నా చివరికి కీర్తి సురేష్ దగ్గరకొచ్చి ఆగినట్లు తెలుస్తోంది. ప్రెజెంట్ స్టోరీ లైన్ విన్న కీర్తి ఫైనల్ డెసిజన్ ని పెండింగ్ లో పెట్టిందట. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.